మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799900211. ఈ దేశమంతటికి ఒకే ఒక్కడే, సువిశాలమైన ఈ భారతదేశం అంతటికి 146 కోట్ల జనాభా కలిగినటువంటి ఈ దేశానికి ఒకే ఒక్కడే. ఆ ఒక్కడు వైఎస్ జగన్. ఏంటి అనుకుంటున్నారా? 70 సంవత్సరాలైంది ఈ దేశంలో భారత ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థ ఏర్పడి. 1956 నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి. 70 సంవత్సరాలైంది ఎన్నికలు జరగబట్టి దేశాలకు, రాష్ట్రాలకు. ఈ సుదీర్ఘమైన 70 సంవత్సరాల కాలంలో ఒక్క జగన్ మాత్రమే, జగన్ పార్టీ మాత్రమే ఏ జెండాతో జత కట్టకుండా, ఏ జెండాను తన జెండాకు జతగట్టకుండా, పొత్తులు పెట్టుకోకుండా, కూటమిలుగా ఏర్పడకుండా తను నమ్మిన సిద్ధాంతంతో, తన జెండాతో, తన అజెండాతో ఎన్నికల్లో పాల్గొనే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఏందబ్బా రాచమల్లు చెప్పే మాట సత్యమేనా? ఇది కొద్దిగా ఆశ్చర్యకరంగా ఉంది అని చెప్పి ఎవరైనా అనుకుంటే ఇది నా మాట కాదు మిత్రులారా, చరిత్ర చెప్పిన సాక్ష్యం, చరిత్ర చెప్పిన సత్యం. ఈ దేశంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. 58 గుర్తింపు పొందిన పార్టీలు ఉన్నాయి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 28 రాష్ట్రాలు ఉన్నాయి. 6 జాతీయ పార్టీలకు, 6 పార్టీలకు జాతీయ హోదా వచ్చింది. కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, పీపుల్స్ నేషనల్ పార్టీ కానీ, ఆమ్ ఆద్మీ కానీ, బహుజన కానీ, కమ్యూనిస్ట్ సిపిఐ సిపిఎం కానీ, ఈ పార్టీలకు జాతీయ హోదా ఉంది. రాష్ట్రాలలో 58 పార్టీలకు గుర్తింపు ఉంది. ఇంకా గుర్తింపు లేని డమ్మి పార్టీలు, కోకొల్లలు, అవి పక్కన పెడదాం. ఇప్పటి వరకు 70 సంవత్సరాల కాలంలో ఈ 58 పార్టీలలో, ప్రాంతీయ పార్టీలలో 57 పార్టీలు, 6 జాతీయ పార్టీలు ఎప్పుడో ఒకప్పుడు ఎవరితోనో ఒకరితో పొత్తు పెట్టుకున్నారు. అటు అసెంబ్లీకో, అటు పార్లమెంటుకో. కొన్నిసార్లు సింగిల్గా పోటీ చేసినారు, కొన్నిసార్లు పొత్తులు పెట్టుకున్నారు. ఉదాహరణకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1956లో ఎలక్షన్ స్టార్ట్ అయితే కాంగ్రెస్ వరుసగా గెలిచింది సింగిల్గా, కానీ తర్వాత పొత్తు పెట్టుకుంది. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ఉన్నప్పుడు సింగిల్గా పోటీ చేసి తర్వాత పొత్తు పెట్టుకుంది. టీఆర్ఎస్ ఎప్పుడో కూటమిలో ఏర్పడింది. అన్నా డిఎంకే ఏ పార్టీ అయినా సరే ఒకటేమిటి, చిట్ట చివరకు ఈ దేశంలో ఉండబడిన 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా కొల్యూషన్తోనే, పొత్తులతోనే పరిపాలన సాగింది. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ జెండాతో జతగట్టకుండా, ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోకుండా, కూటమిగా ఏర్పడకుండా, తను నమ్మిన సిద్ధాంతాలతో, తన జెండాతో, తన అజెండాతోనే నిర్దిష్టమైనటువంటి అభివృద్ధి లక్ష్యాలతో ప్రజాసేవకు ప్రజల ముందుకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేసిన ఏకైక నాయకుడు జగన్. అందుకే జగన్ ఒక్కడే, ఈ దేశానికి జగన్ ఒకే ఒక్కడే రాజకీయ విలువలు పాటించిన మనిషి. ఇప్పుడైతే ఒక రాజకీయ పార్టీ మరొక పార్టీతో పొత్తు పెట్టుకుంటుందో, మరొక జెండాను జతగడుతుందో, కూటమిగా ఏర్పడుతుందో, స్వయం బలం లేదని, సొంత బలం లేదని, సొంత బలం లేకుండా ఊతకర్రల సాయంతో ఎన్నికల్లో పోటీ చేసిన రాజకీయ పార్టీలు గెలిచిన తర్వాత పాలనలో సొంత ఆలోచనలు ఉంటాయా మిత్రులారా? లేక అరువు తెచ్చుకునే ఆలోచనలు ఉంటాయా? అరువు తెచ్చుకునే ఆలోచనలే ఉంటాయి. ఎంతసేపు ఉన్న
మిత్రపక్షమైనటువంటి రాజకీయ పార్టీలను సంతృప్తిపరచడానికే 5 సంవత్సరాల పాలనలో సమయాన్ని ఖర్చు చేస్తుంది తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కానీ పేదవారిని అభివృద్ధిలోకి తీసుకొచ్చేదానికి కానీ సొంత ఆలోచనలతో పరిపాలన చేయలేదు. మన రాష్ట్రాన్ని గమనించండి. ఎన్నో రాష్ట్రాలు, 27 రాష్ట్రాలు వద్దు, మనం తెలుగువారు మన రాష్ట్రాన్ని గమనిస్తాం. ఆంధ్రప్రదేశ్ను 3 పార్టీల కలయికతో ఇక్కడ అధికారంలోకి వచ్చినారు. కూటమి, తెలుగుదేశము, బీజేపీ, జనసేన. నేను అడుగుతా ఉన్నా, ఈ 3 పార్టీలకు స్వయం బలంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించి గెలవగలిగినటువంటి సంఖ్యాబలం, సీట్లది, ఓట్లది ఉందా? ఉంటే ఎందుకు పొత్తు పెట్టుకుంటారు? మరి పొత్తు పెట్టుకున్నారు, ముగ్గురు కలిసినారు అంటే అర్థం మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద సొంతంగా గెలవడానికి కావాల్సినటువంటి బలం, ప్రజాబలం లేదు. అందుకే 3 పార్టీలు 3 జెండాలు జతగట్టినాయి. మీరేమో జెండాలను జతగడతారు, జగన్మోహన్ రెడ్డి గారేమో తన జెండాకు జనాన్ని జతగడతాడు. అది ఆయనకు మీకుండే వ్యత్యాసం. ఈ 3 పార్టీలు జతగట్టి అధికారంలోకి వచ్చినారు. ఈ 18 నెలల కాలంలో ఈ రాష్ట్రాన్ని మీరేమైనా అభివృద్ధి చేయగలిగినారా? అసలు ఆయన మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో గీతలనే లేకుండా చేయగలుగుతా అంటాడు. నవ్వు వస్తుంది ఒకసారి ప్రజలారా. నీకు చెరొక వైపు, నీ భుజాలకు చెరొక వైపు, ఈ వైపు నరేంద్ర మోడీ, ఈ వైపు చంద్రబాబు నాయుడు నిలబడి సంకల కింద చేతులు వేసుకొని లేచి నిలబడితే కానీ నిలబడలేని పార్టీ జనసేన పార్టీ. ఫైనల్గా మేము చెప్పేది ఒకటే అన్నా మీ అందరికీ, దేశానికి ఒకే ఒక్కడు జగన్. ఇదే మా టైటిల్, ఇదే మా గర్వం. పొత్తులు లేకుండా ఒంటరిగా సింహంలాగా పోటీ చేసిన వాడు 70 ఏళ్ళ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి 70 సంవత్సరాల నుంచి 1956, 26 సింగిల్, పొత్తే లేదు. ఇంకా మిగతా అన్ని పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. ఈ దేశానికి ఒకే ఒక్కడు, ఆ ఒక్కడే మా జగన్. ఇది మా గర్వం. భవిష్యత్ కాలంలో కూడా మా జగన్ ఎప్పుడు పొత్తులు పెట్టుకోడు. ఎవ్వరేమాది రేపు పెట్టుకుంటే మన ఆంధ్రజ్యోతి పత్రిక, ఇంకా పెట్టుకుంటే గిట్టుకుంటే ఉండదు. అది చంద్రబాబు నాయుడే పెట్టుకుంటే తీర్చే అనేది. మాదంతా ఒకటే. మా జెండా నమ్మినాం, మా అజెండా నమ్మినాం, జనాన్ని నమ్మినాం. మీరు ఒకసారి అది సత్యమా అబద్ధం అంటే మీరు వాచ్ చేయొచ్చు. నేను చెప్పినది చరిత్ర మీరు తిరిగేయచ్చు, గూగుల్లోకి పోయినా మీకు దొరుకుతుంది. ఇప్పుడు 1956లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్న, వరుసగా 6-7 ఎలక్షన్ గెలిచింది సింగిల్గా. ఆంధ్రప్రదేశ్లో సింగిల్గా గెలిచింది కాంగ్రెస్. కానీ తర్వాత పొత్తు పెట్టుకుంది. ఇప్పుడు తృణమూల్ పార్టీ ఏంది, పశ్చిమ బెంగాల్ శక్తివంతమైన అమ్మ, ఎప్పుడు సింగిల్గానే పోటీ చేస్తుంది అమ్మ అసెంబ్లీకి, పార్లమెంటుకు పెట్టుకున్నాడు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కదా, ఆయన పెట్టుకోలే, కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది. ఇది కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంది. ఆ కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన వాడే మా రాజశేఖర రెడ్డి అన్న. కానీ జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టాడు. అసలు సొంత పార్టీ పెట్టాలా, పెట్టి ప్రజల్లోకి పోయి గెలవగలగాల, గెలిచినా ఓడినా తట్టుకోగలగాల ఆలోచన రాజశేఖర రెడ్డి అన్న చేయలేకపోయింటాడు, మా జగన్ చేసి ఉంటాడు. అందుకే తండ్రిని మించిన తనయుడు. ఇక్కడ మేము అంగీకరిస్తున్నాం, మా రాజశేఖర రెడ్డి అన్న కంటే కూడా ఈ విషయంలో మా జగన్ 100% గొప్పోడు. దానికి చాలా దమ్మ పుట్టాలా. సొంతం పార్టీ పెట్టాలా, కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఆడ అధికారం ఉన్నప్పుడు కాదని చెప్పి, ఈడ పరమ దుర్మార్గుడైన చంద్రబాబు నాయుడుని కాదని చెప్పి, కులాలు, మతాలు, ప్రాంతాలు ఎన్ని కుట్రలు కావాల్సి అన్ని ఉన్న చోట సొంత పార్టీ పెట్టి గెలుపు ఓటమును సమానంగా స్వీకరించగా ఎదుర్కోవాలంటే ఈ గుండెకు, ఈ రొమ్ముకు ఎంటిక పుట్టిండాలా. అది పుట్టింది జగన్కు. రాజశేఖర రెడ్డి అన్న కంటే కూడా ఆ విషయంలో జగన్ గొప్పోడే, దాంట్లో ఏం డౌటే లేదు. మళ్ళా కాంగ్రెస్ పార్టీలో కూటమే కదబ్బా, ఏం టీఆర్ఎస్ కూటమే కదా, జయలలిత కూటమి సంకీర్ణమే కదా, అన్నా డిఎంకే, కర్ణాటక, గోవా, పశ్చిమ బెంగాల్, గుజరాత్. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో సొంతం గెలిచింది, పక్క రాష్ట్రంలో పోతే ఎంపీకి పొత్తు పెట్టుకుంది. చెప్పినా కదా, ఎప్పుడో గప్పుడు యాన్నో ఒక చోట ఎక్కడో ఎవరితోనో మిలాఖాత్. మావాడు ఒకడే పులి. ఎక్కడ గెలిచినా ఓడినా మాకు చూడంత ఆనందంగా ఉందో, మాకు ఎంత గర్వంగా ఉందో మాకు.